బండి సంజయ్ వేములవాడ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ప్రశ్నించారు. బీజేపీ నాయకులు స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నారని ఫైర్ అయ్యారు. వేములవాడలో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పనులను కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు. పార్టీ మారే నాయకులు ఆది శ్రీనివాస్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ 10 సంవత్సరాల్లో కాని పని సీనన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయింది. ఇప్పుడు ఎవరో వచ్చి ఏమో మాటలు అంటున్నారు. ఇప్పుడు వట్టిగా మా కడుపు కొట్టి మా గూడు ఏడగొట్టకండి. దయచేసి సీనన్న చేసే పనిని చేయనియండి. మీరు మధ్యలో వచ్చి మమ్మల్ని ఇది చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారని బదనాం చేస్తున్నారట. ఆయన ఎప్పుడు మమ్మల్ని అడగలేదు, ఎవరు అడగలేదు మమ్మల్ని, మేము ఇయ్యలేదు. వట్టిగా వాళ్ళను బదనాం చేయకూడదు పార్టీని. మాకు దయచేసి ఇల్లు మీద కడుపు మీద పొట్ట కొట్టకుండ్రి. మాకు సారు ఏ పైసలు అడగలేడు, ఏది అడగలేడు. ఉట్టిగా పుకరాలు లేపుతున్నారు. ఇది కానీ దయచేసి పుకరాలు లేపకుండ్రి. మేము లేని వాళ్ళము, మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. అందరు ఇక్కడ లేని వాళ్ళే ఉన్నారు. కానీ డబుల్ బెడ్రూమ్కి పైసలు తీసుకొని ఇల్లు కట్టిస్తున్నది పద్ధతి కాదు. చెప్పేటోళ్ళు ఘోరంగా చెప్తున్నారు. ఎందుకంటే సారు చేస్తున్నారు ఆది శ్రీనివాస్ సారు, కానీ ఎందుకంటే ఈ సార్ మీద ఇంకొక నింద మోపుతున్నారు. దయచేసి ఇటువంటి నిందలు మోపకుండ్రి. మాకు డబ్బులు తీసుకోలేరు, మాకు కడుపు కొట్టకుండ్రి. దయచేసి మాకు ఇది వస్తే ఇల్లు వచ్చి ఉందామని మాకుంది, లేని పరిస్థితి మాది. దయచేసి మాకు కడుపు మీద కొట్టకుండ్రి. నిన్నటి రోజున వేములవాడ పట్టణంలో బస్ డిపో దగ్గర నిర్వహిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు సందర్శించి చిన్న నాయకులు మరి హోదాని మర్చిపోయి మరి ఒక నాయకుడిని విమర్శిస్తే పెద్ద స్థాయి అనుకునే చిన్న నాయకులు విమర్శిస్తే కాదు బిడ్డ, అభివృద్ధి చేసి ప్రజల మన్నను పొందాలి. ప్రజల్లో యొక్క చైతన్యం తీసుకొచ్చినప్పుడే ప్రజల్లోకి మీరు మొప్పి ఉంటారు ప్రజానాయకులు తప్ప. కానీ మా నాయకుడిని మీ నోటికి వచ్చేట్టు మాట్లాడితే మీ నోళ్ళు రాబోయే రోజుల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేయడానికి. మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు గడిచిన 2